హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మణంద బీద. ఈరోజు వీడియోలో మరి టాపిక్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రిలిమ్స్ సంబంధించి జనరల్ ఫారెస్ట్రీలో ఉన్న సిల్వికల్చర్లో మనకి 14 డిఫరెంట్ స్పీసెస్లో సెకండ్ స్పీసెస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ సెకండ్ స్పీసెస్ వచ్చేసరికి క్యాజువేరినా ఈక్విసెటిఫోలియా అనే స్పీసెస్ గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. సో సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి క్యాజువేరినా ఈక్విసెటిఫోలియా. సో దీని యొక్క ఇంగ్లీష్ నేమ్ ఏమంటారంటే బీఫ్ వుడ్ అని అంటారు. అదేవిధంగా హిందీ నేమ్ వచ్చేసరికి జాన్లీ సారు అంటారండి. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి, సైంటిఫిక్ నేమ్, ఇంగ్లీష్ నేమ్, అదేవిధంగా హిందీ నేమ్. సో ఇది ఏ ఫ్యామిలీకి సంబంధించిందంటే క్యాజురేనియా సిఏ అనే ఒక ఫ్యామిలీకి సంబంధించిన స్పీసెస్ అండి. సో దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే భారతదేశంలో సో ఇది ఎక్కువగా శాండీ షోర్స్, డ్యూన్స్లో ఎక్కువగా ఈ ప్లాంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాంగ్ ది బెంగాల్ కోస్ట్లో ఉంటుంది, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటుందండి. సో ఇది ఎక్కువగా వచ్చేసరికి క్యాజురేనియా ఈక్విసెటిఫోలియా అనేది మనకి తీర ప్రాంతాల్లో ఎక్కువగా మనకి ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనేది మనం చూస్తుంటామండి. ఇది ఒక ఆర్నమెంటల్ గోల్డెన్ ట్రీ అని కూడా అంటారండి. సో ఇక దీని ఫినాలజీ వచ్చేసరికి ఇది జనరల్గా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ టైప్ ఆఫ్ ట్రీస్లో భాగంగా ఉంటుందండి. సో దీని యొక్క ఫ్లవరింగ్ అనేది ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు ఇది ఫ్లవర్స్ అనేది వస్తాయి. సో అది ఎప్పుడెప్పుడు అంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు అండి. సో ఈ ఫినాలజీలో వచ్చేసరికి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందండి. సో ఫ్రూట్ రైపనింగ్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ అండి, ట్వైస్ అండి. సో అది ఎప్పుడెప్పుడు అంటే జూన్ మాసంలోను మరియు డిసెంబర్ మాసంలో ఫ్రూట్ రైపనింగ్ అనేది ఈ చెట్లకి వస్తాయండి. సో సీడ్స్ అనేది దీని యొక్క సీడ్స్ అనేది త్రూ అవుట్ ది ఇయర్ 6 months వరకు అవైలబిలిటీలో ఉంటుందండి. సో మరి దీని సిల్వికల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయంటే స్ట్రాంగ్, లైట్గా, డిమాండర్గా ఉంటుందండి. అదేవిధంగా ఇందాక మనం అసాసియా నికోలటియా అని చెప్పినట్టు డ్రాట్ రెసిస్టెంట్, ఇది కూడా మనకి డ్రాట్ రెసిస్టెంట్ అండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది డ్రాట్ రెసిస్టెంట్ స్పీసెస్ అండి. అదేవిధంగా వచ్చేసరికి ఇది ఫైర్కి ససెప్టిబుల్ నేచర్లో ఉంటుందండి. కోపిసెస్ అనేది బ్యాడ్లీగా ఉంటుంది. సో ఇక ఈ టైప్ ఆఫ్ ట్రీస్ అనేది ఎలాంటి మనకి క్లైమేట్స్లోను, సాయిల్స్లోను పెరుగుతుందంటే సో దీని యొక్క అబ్జల్యూట్ మ్యాక్సిమం మినిమం టెంపరేచర్ వచ్చేసరికి అబ్జల్యూట్ మ్యాక్సిమం టెంపరేచర్కి 35 degrees సెంటీగ్రేడ్ నుంచి 49 సెంటీగ్రేడ్ మధ్య దీని యొక్క మ్యాక్సిమం టెంపరేచర్లో ఈ చెట్టు అనేది బతుకుతుంది. అదేవిధంగా మినిమం టెంపరేచర్ వచ్చేసరికి -4 degrees సెంటీగ్రేడ్ టు 18 degrees సెంటీగ్రేడ్ అనేది ఉంటుందండి. అదే రెగ్యులర్గా నార్మల్ టెంపరేచర్ వచ్చేసరికి 18 to 26 degrees సెంటీగ్రేడ్ మధ్య ఈ ప్లాంటేషన్ అనేది మనకి గ్రో అవుతుందండి. సో నార్మల్గా యాన్యువల్ రైన్ఫాల్ దీనికి ఎంత కావాలంటే 750 నుంచి 4500 mm రైన్ఫాల్ అనేది అవసరం అవుతుందండి. సో ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనేది మనకి బెస్ట్ సూటబుల్ సాయిల్ ఏంటంటే అల్యూవియల్ సాయిల్ అనేది మనకి బెస్ట్ సూటబుల్ సాయిల్ అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో వాటితో పాటు పూర్లీ డ్రైన్డ్ సైట్స్లో కూడా ఈ రకం మొక్క అనేది మనకి సర్వేలెన్స్ అవుతుందండి. సో ఇది ఈ ఫస్ట్ పేజ్లో ఉన్న మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇందులో మెయిన్గా ఫ్యామిలీ, సైంటిఫిక్ నేమ్, ఇంగ్లీష్ నేమ్, హిందీ నేమ్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఫినాలజీ, సో ఫ్లవరింగ్ ఎన్నిసార్లు జరుగుతుంది, ఫ్రూట్ రైపింగ్ ఎన్నిసార్లు జరుగుతుంది, ఏ మాసంలో జరుగుతుంది అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నర్సరీ టెక్నిక్. సో ఈ నర్సరీ టెక్నిక్ అనేది దీని యొక్క సీడ్ అనేది మనకి మ్యాక్సిమంగా నర్సరీ టెక్నిక్లో భాగంగా మే నెలలో విత్తనం అనేది వేస్తారండి. సో ఇది వచ్చేసరికి సీడ్లింగ్స్ షుడ్ బి షేడెడ్ డ్యూరింగ్ హాట్ వెదర్, అంటే విత్తనం నాటిన తొలినాళ్ళలో ఈ సీడ్లింగ్ అనేది మనకి హాట్ వెదర్ నుంచి షేడ్ అనేది మనం ప్రొటెక్ట్ చేయాలండి. అదేవిధంగా 1 year ఓల్డ్ స్టాక్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టంప్ ప్లాంటేషన్గా మనం యూజ్ చేసుకోవచ్చు. మరి ప్లాంటింగ్ ఎలా చేయాలి? డైరెక్ట్ సోవింగ్ మే బీ డన్ ఇన్ రేజ్డ్ ప్యాచెస్. సో చిన్న ప్యాచెస్లో దీని మనకి ప్లాంటింగ్ అనేది చేయాలండి. సో ఆ ప్యాచెస్ యొక్క సైజ్ ఎలా ఉండాలంటే 3.7 meters by 3.7 metersతో మనకి ఉంటుందండి. ఇది జస్ట్ బిఫోర్ రైన్స్గా మనకి డైరెక్ట్ సో అనేది చేయాలి. సో ప్రతి ప్యాచ్లో కూడా మనకి 3 నుండి 6 విత్తనాలు అనేది ప్రతి ప్యాచ్లో వేసి మనం సోయింగ్ అనేది చేయాలి. సో ఫర్ స్టంప్ ప్లాంటింగ్, స్టంప్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ 1 or 2 years ఓల్డ్ నర్సరీ రేజ్డ్ సీడ్లింగ్. సో 1 or 2 years రేజ్డ్ సీడ్లింగ్స్ని ఓల్డ్ నర్సరీ ఏదైతే ఉందో దాన్ని మనం స్టంప్ ప్లాంటింగ్గా ఉపయోగించవచ్చు. యూటిలైజేషన్ ఎలా ఉంటుందంటే దీని యొక్క యూజెస్ ఎలా ఉంటాయంటే సేమల్ వుడ్, ఈ వుడ్ అనేది వెరీ సాఫ్ట్ అండ్ లైట్గా ఉంటుంది. అదేవిధంగా అన్ట్రీటెడ్ వుడ్ ఏదైతే ఉంటుందో అది హైలీ పెరిషబుల్ అండి. అదేవిధంగా ఎక్స్ట్రీమ్లీ డ్యూరబుల్, స్ట్రాంగ్గా అనేది వాటర్లో ఉంటుందండి. సో ఇట్ ఈస్ ఇన్ గ్రేట్ డిమాండ్. సో ఈ టైప్ ఆఫ్ ఈ క్యాజురేనియా ఈక్విసెటిఫోలియా వుడ్ అనేది మనకి మ్యాచ్ వుడ్గా గ్రేట్ డిమాండ్ అనేది భారతదేశంలో ఉందండి. అదేవిధంగా ఈ టైప్ ఆఫ్ వుడ్ని లైట్ ప్లైవుడ్ కంటైనర్స్లో భాగంగా కూడా యూజ్ చేస్తారు. అదేవిధంగా ప్యాకింగ్ కేస్ కూడా యూజ్ చేస్తారండి.
సో దీని నుండి వచ్చే బెరడ్ అనేది ఒక గమ్ అనేది ఏర్పడుతుందండి. ఆ గమ్ని ఏమంటామంటే మోకారాస్ అంటామండి. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో బార్క్ ఎక్స్ట్రూడ్స్ ఎ గమ్ నోన్ యాజ్ మోకారాస్. అదేవిధంగా ఇన్నర్ బార్క్ ఈల్స్ ఏ గుడ్ ఫైబర్ సూట్ఫుల్ ఫర్ కార్డేజ్ అండి. నెక్స్ట్ వన్, ఇంకా వీటిని దేనికి ఉపయోగిస్తారంటే పోల్స్గా ఉపయోగిస్తారు, స్కాఫ్ ఫోల్డింగ్ ఉపయోగిస్తారండి. అదేవిధంగా ఫ్యూల్ వుడ్గా ఉపయోగిస్తారు, పల్ప్ వుడ్గా ఉపయోగిస్తారండి. సో దీని యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ క్యాజురేనియా ఈక్వెసెటిఫెలిలో క్యాజురేనియా అనేది ఒక మలయా వర్డ్ అండి. సో ఈ వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే క్యాజోవరీ బోర్డ్ యొక్క నేమ్తో ఈ క్యాజురేనియా అనేది వచ్చిందండి. సో దీని యొక్క సీడ్స్ అనేది మనకి నవంబర్ డిసెంబర్లో సీడ్స్ అనేది చేస్తారు. సో సీడ్స్ నాటిన తర్వాత దీని యొక్క జర్మినేషన్ టైం ఎంతంటే 1 to 2 weeks అనేది లోపల ఈ సీడ్స్ అనేది జర్మినేట్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక కన్జర్వేషన్ స్టేటస్ వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ ప్లాంట్ అనేది మనకి లీస్ట్ కన్సర్న్లో ఉందండి. సో ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. సో ఈ వీడియో కానీ నచ్చితే నాకు మీ సపోర్ట్ని అందజేయండి. అదేవిధంగా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మీరు ఈ స్లైడ్లో మీరు నా సైను అదేవిధంగా నా ఫోన్ నెంబర్ గమనిస్తారు. దాని పక్కనే బ్లడ్ గ్రూప్ సంబంధించిందండి, O పాజిటివ్ అండి. సో నేను ఒక బ్లడ్ మోటివేటర్ కూడా. సో నా ఛానల్ ఫాలో అయ్యే సబ్స్క్రైబర్ ఎవరైనా సరే ఎమర్జెన్సీలో మేము బ్లడ్ డొనేట్ చేయగలము అంటే సో ఈ పిక్లో ఈ స్లైడ్లో తెలిపిన నెంబర్కి మీ యొక్క బ్లడ్ గ్రూప్ మీ యొక్క ప్లేస్ని కామెంట్ చేయండి అండి. నేను మీ కాంటాక్ట్ నెంబరు బ్లడ్ గ్రూప్ అనేది సేవ్ చేసుకుంటాను. ఎమర్జెన్సీలో ఒకరి ప్రాణాలు కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. సో నేను O పాజిటివ్ డోనర్ ఇప్పటికీ 39 times అనేది బ్లడ్ డొనేట్ చేశాను. అదేవిధంగా ఆల్ ఓవర్ ఇండియా అనేది బ్లడ్ డోనర్స్ని అరేంజ్ చేస్తుంటాను. సో మీరు సహాయపడదలుచుకున్నట్లయితే ఈ వీడియోలో ఉన్న నెంబర్కి మీ యొక్క బ్లడ్ గ్రూప్ ప్లేస్ అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. సో ఎప్పుడు కూడా మీ సపోర్ట్ అందిస్తాను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్ అండి.